అయ్యప్పని ఈడ్చుకుపోయినా పర్వాలే. ఏమి హిందుత్వం చెప్పండి? ఏమి హిందూ అయ్యప్ప భక్తులు మనం? ఏమి హిందూ ధర్మాన్ని మనం పాటిస్తున్నాం? మన హిందూ ధర్మంలో, మన దేవీ దేవతల్లో ఆయుధాలు పట్టినటువంటి ఒక్క దేవుణ్ణి చూపించండి. ప్రతి దేవీ దేవతల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఒక బ్రహ్మగారి చేతుల్లో ఆయుధాలు లేవనే కదా ఆయన గుడి లేకుండా చేసేసాం. మన ఋషులందరూ కూడా, అయ్యా బ్రహ్మ, నువ్వు మహానుభావుడివే, నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, నీ 4 వేదాలు కూడా కష్టం వచ్చేటప్పుడు రక్షించలేవయ్యా, నీ గుడి లేదని పక్కన పెట్టేశారు. అటువంటి దుర్గమ్మ తల్లి 9 చేతుల్లో 9 ఆయుధాలు పట్టుకున్నటువంటి ఆ మృత్యుపాస్తము, ఖడ్గము, బాణము, విల్లు, శంఖము, చక్రము, కథ అన్ని పట్టుకున్నటువంటి ఆ మహాతల్లిని 9 రోజులు ఎంత ఘనముగా దేశవ్యాప్తంగా మనం పూజలు చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి హిందువులు ఈరోజు ధర్మానికి గ్లాని కలిగేటప్పుడు మనం అందరం కూడా బయటికి రావాలి. కేవలంగా మన మాటలు చెప్పుకొని కూర్చుంటున్నాం అంతే. మన మాటలతో మనం సరిపెట్టుకుంటున్నాం, కార్యోన్ముఖులు మనం కాలేకపోతున్నాం. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలకి లోటు లేదు, ఓ పుట్టగొడుగులా ఉన్నాయి. ఏది హిందూ సమస్యల మీద మన గలం ఎక్కడికి పోతున్నాం? ఎవరో పిలిచి మాట్లాడమంటే మాట్లాడుతున్నాం, అక్కడికి అయిపోయి అంతే. కాబట్టి వాసుదేవన్ గారు, ఇంత జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ స్వామిని కింద నెట్టేటప్పుడు మొత్తం వాళ్ళంతా కూర్చుండిపోయి బయట ఎంచగలగాలి. ఇదే ఇతర మతాల మీద చేయవేయమండి. ఇతర మతాలు మసీదుల మీద కానీ ఒక చిన్న రాత రాగితేనే మొత్తం దేశం అంతా ఉలిక్కి పడిపోతుంది. ఒక నూపూరి శర్మ గారు ఒక మాట అన్నారు, ఖురాన్లో ఉన్నదే చెప్పారు ఆమె. అటువంటిది